భారతదేశంలో ఒక కాలువ, జస్ట్ ఒక కాలువ, రెండు రాష్ట్రాల మధ్య 50 ఏళ్లుగా యుద్ధానికి కారణమైందంటే నమ్ముతారా? అవును, ఈరోజు మనం సట్లెజ్ యమునా లింక్ కాలువ, అదే SYL కెనాల్, దాని వెనకున్న సంక్లిష్టమైన కథలోకి వెళ్దాం. దీని మొత్తం పొడవు 214 కిలోమీటర్లు. కాని ఈ కాలువ ఎప్పటికీ పూర్తి కాలేదు. మరి ఈ అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రాజెక్ట్ రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను ఎలా చిన్నాభిన్నం చేసిందో చూద్దాం. 50 ఏళ్లకు పైగా అంటే ఆలోచించండి, ఒక తరం మొత్తం ఈ గొడవని చూస్తూనే పెరిగి పెద్దయింది. అయినా సరే పరిష్కారం మాత్రం ఇప్పటికీ ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్నట్టుంది. సరే, అసలు విషయానికొద్దాం. ఎందుకు ఈ 214 కిలోమీటర్ల కాలువ 50 ఏళ్లుగా ఇంత పెద్ద తలనొప్పిగా మారింది? ఆ సమాధానం తెలియాలంటే మనం టైం ట్రావెల్ చేసి 1966లోకి వెళ్ళాలి. అది 1966వ సంవత్సరం. భారతదేశ మ్యాప్లో ఒక కొత్త రాష్ట్రం పుట్టింది. దాని పుట్టుకతో పాటే నీళ్ల కోసం ఒక కొత్త పోరాటానికి కూడా బీజం పడింది. ఏంటా చట్టం? అదే 1966 నాటి పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం. ఈ చట్టం ఏం చేసిందంటే అప్పటి పంజాబ్ రాష్ట్రం నుండి హర్యానా అనే కొత్త రాష్ట్రాన్ని వేరుచేసింది. అంతా బానే ఉంది, కాని అసలు చిక్కంతా నీటి పంపకాల దగ్గరే వచ్చింది. అక్కడే ఈ వివాదానికి పునాది పడిందనమాట. చూడండి, హర్యానా ఏర్పడగానే మాకు 4.8 MAF నీళ్లు కావాలని అడిగింది. MAF అంటే మిలియన్ ఎకరాల ఫీట్. సింపుల్గా చెప్పాలంటే 1 మిలియన్ ఎకరాల భూమిని 1 అడుగు లోతు నీటితో నింపడానికి ఎంత నీరు కావాలో అంత. కానీ 10 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చింది. పంజాబ్కి 3.5 MAF, హర్యానాకి 3.5 MAF అని ఇద్దరికీ సమానంగా పంచింది. బస్ ఈ నిర్ణయమే భవిష్యత్తులో జరగబోయే పెద్ద గొడవకి ఆజ్యం పోసింది. సరే, ఈ నీటి సమస్యని ఎలాగైనా పరిష్కరించాలని ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అదే ఈ కాలువ నిర్మాణం. ఈ కెనాల్ కడితే రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పోయి ఇదొక వారధిలా పనిచేస్తుందని అందరూ చాలా ఆశపడ్డారు. అనుకున్నట్టే మొదట్లో అంతా చాలా సాఫీగా సాగిపోయింది. చూడండి, 1977లో కాల్వ పనులు మొదలయ్యాయి. 1982లో అయితే ఏకంగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీగారే వచ్చి పంజాబ్లో పనులను ప్రారంభించారు. ఆ తర్వాత 1985లో సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు. ఇకంతా సెట్ అయిపోయింది. ప్రాజెక్టు పరుగులు పెడుతుందని అందరూ అనుకున్నారు. కాని కథ ఇక్కడే అడ్డం తిరిగింది. వాళ్ల ఆశలు ఎక్కువ కాలం నిలవలేదు. శాంతి స్థానంలో హింస వచ్చింది. పురోగతి ఆగిపోయి ప్రతిష్టంభన మొదలైంది. పనులు ఆగిపోయాయి. అంతే, ఒకప్పుడు ఎంతో హడావిడిగా ఉత్సాహంగా మొదలైన పనులు ఒక్కసారిగా ఆగిపోయాయి. పనిచేసే యంత్రాలన్నీ మోగబోయాయి. ఆ కాలువ నిర్మాణం కేవలం ఒక కలలాగే మిగిలిపోయింది. ఎందుకలా జరిగింది? 1986 నుండి 1990 మధ్య పంజాబ్లో తీవ్రవాదం బాగా పెరిగిపోయింది. ఆ హింస ఎంతదాకా వెళ్ళిందంటే ఏకంగా ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్నే దారుణంగా హత్యచేశారు. ఈ ఒక్క సంఘటనతో పరిస్థితి మొత్తం మారిపోయింది. కాలువ నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. అది కేవలం ఒక ప్రాజెక్ట్ ఆగిపోవడం కాదు, ఒక నమ్మకం, ఒక ఆశ చచ్చిపోవడం. ఇక అప్పటినుంచి గొడవ పొలాల నుండి కోర్టులకు మారింది. ఆయుధాల స్థానంలో ఇప్పుడు లాయర్ల వాదనలు మొదలయ్యాయి. కథలో ఒక కొత్త అధ్యాయం మొదలైందన్నమాట. ఇక ఇక్కడ్నించి మొదలైంది అస్సలు లీగల్ ఫైట్. ఒకరిపై ఒకరు కోర్టులో కేసులు వేసుకోవడం. 2002లో సుప్రీంకోర్టు ఏడాదిలోగా కాలువను పూర్తి చేయండి అని పంజాబ్ను ఆదేశించింది. దానికి కౌంటర్గా 2004లో పంజాబ్ అసెంబ్లీ మేం పాత ఒప్పందాలన్నింటినీ రద్దు చేస్తున్నాం అని ఒక చట్టం పాస్ చేసింది. ఇది చూసి 2016లో సుప్రీంకోర్టు ఆ చట్టం చెల్లదు, అది రాజ్యాంగ విరుద్ధం అని కొట్టేసింది. సో ఫలితమేంటి? కోర్టైతే తీర్పు ఇచ్చింది, కాని గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏమాత్రం మారలేదు. ప్రతిష్టంభన అలానే కొనసాగుతోంది. చట్టపరంగా ఒక నిర్ణయం ఉన్నా వాస్తవంలో మాత్రం సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. చివరిగా ఈ SYL కాలువ వివాదం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. నీరు, ఇంత అమూల్యమైన వనరు విషయంలో చట్టాలు, చారిత్రక వాగ్దానాలు ఒకదానితో ఒకటి గొడవపడినప్పుడు అసలు పరిష్కారానికి దారి ఎక్కడ ఉంటుంది? దీనికి రాజకీయ నాయకులు పరిష్కారం చూపగలరా, లేక ప్రజల మధ్య అవగాహనతోనే ఇది సాధ్యమవుతుందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.